హాయ్ అండి, నేను మీ లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం. పప్పు మామిడికాయ కర్రీ చేసుకున్నాను నేను. ఇది వాటిలో స్టైల్లో చేశానమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎలా చేసుకున్నానో నేను చేసే పద్ధతిలోని మీకు చూపించేస్తాను. వీడియోలోకి వెళ్దాం. రోటీ చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి, పూరి పలహారాలకి చాలా బాగుంటుంది. మరీ అడిగి మరీ పెట్టించుకొని తింటారనమాట పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. అంత బాగుంటుంది. సరేనా? ఈ కమ్మని మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో హోటల్ స్టైల్లో చూసేద్దాం. వచ్చేసేయండి. వీడియోలోకి వెళ్ళి చెప్పుకుంటూ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం. సరేనా? వచ్చేసేయండి, వెళ్ళిపోదాం. పప్పుకి ఇది 150 గ్రాములు ఉంటుంది. ఈ కప్పుతో కప్పు నిండా వేసుకున్నాను అనమాట. 150 గ్రాములు పడుద్ది, అంటే 150, 150 గ్రాములు. దీంట్లోకి ఒక మామిడికాయ తీసుకున్నాను అనమాట. మామిడికాయ, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక 7-8 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు. నిమ్మకాయ సైజు ఎంత ఉంటుంది, గోలీ అంత ఉంటుంది చింతపండు. మామిడికాయ టమాటా వేస్తున్నాం కదా, చింతపండు ఎందుకు అని అనుకుంటారేమో. దాని రుచి దానికి ఉంటుంది అనమాట. ఇలా ఇంత మట్టుకు వేసేసుకుందాం. దీంట్లో మొత్తం అన్నీ కలిపి వేసేసుకుని దాంట్లోనే ఎల్లుల్లిపాయలు, ఒక 10 ఎల్లుల్లిపాయలు అండి, పొట్టు తీసి వేసుకున్నాను. మనకి వాటిలో స్టైల్లో పప్పు బాగుంటుంది, ఎలా వస్తుంది అని అనుకుంటాం కదా. ఇలా ఇన్ని రకాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. 2 రెమ్మలు కరివేపాకు, ఒక స్పూన్ ఉంటుంది, పెద్ద స్పూన్ తోటి జీలకర్ర అనమాట. ఎల్లుల్లిపాయ, జీలకర్ర చాలా బాగుంటుంది. అలాగే అల్లం ముక్క, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అయితే చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకుని 1 స్పూన్కే కారం సరిపోతుంది. అలాగే పసుపు 1 స్పూన్ సరిపోతుంది. అలాగే కల్లుప్పు, మీ దగ్గర కల్లుప్పు ఉన్నా సాల్ట్ ఉన్నా వేసుకోండి. కొద్దిగా ఆయిల్ 1 స్పూన్కి, అంటే త్వరగా ఉడుకుతాను కదా అంతే. పప్పు 4-5 సార్లు కడుక్కుంటేనే బాగుంటుందండి. దానికి సరిపడగా నీళ్ళు పోసుకుందాం. అంతే, సరిపోతాయి. అన్నీ వేసేసుకున్నాము, నీళ్ళు కూడా సరిపోతాయి కదా. ఇప్పుడు దీనికి కుక్కర్ పెట్టేసుకున్నాము. ఒక 4-5 విధులు వస్తే సరిపోతుంది. చూద్దాం ఇది ఎలాగుందో, చూస్తే తెలిసిపోతుంది. బాగుంది. పప్పుకి తిట్టేసుకొని మెద్దుకుందాం. ఇలా వచ్చింది. మీకు పలచగా కావాలా, చిక్కగా కావాలా చూసుకొని మీరు కొంచెం వాటర్ వేసుకొని చేసుకోండి. నాకైతే ఇలా సరిపోద్ది. ఒక ఉడికించుకుందాం. ఉడికిచ్చేసుకొని తాలింపు పెట్టుకుందాం. అయిపోయింది. తాలింపు వేసేసుకుందాం. ఇలా ఉంటే బాగుంటుంది. మరీ చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా, మీకు ఎలా కావాలో చూసుకుని మీరు చేసుకోండి. నేను తాలింపు వేసేద్దాం. తాలింపు వేసేసుకుందాం. కొద్దిగా ఇంగు వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, అరుగుదల కూడా ఇస్తుంది అన్నమాట. మూత వేసుకుంటే అందులో ఉన్న స్మెల్ అనేది పోదనమాట. ఎవరికైనా తెలుసా ఈ టిప్పు? అంతే, అయిపోయింది. పప్పు తాలింపు, మామిడికాయ పప్పు, కందిపప్పు అనమాట. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది మీ ఇష్టం అనమాట. నేను వాటిలో స్టైల్లో
ఈ పప్పు మామిడికాయ చేసి మీకు నేను చూపించాను. మీకు అంతా కూడా క్లారిటీగా చెప్పాను, అర్థమయ్యేలాగా చేసి చూపించాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరేనా? ఇలా చేసుకోండి. సేమ్ నేను చేసిన విధంగా మీరు చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రుచి ఇంకా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలా ఉంటుందన్నమాట ఈ మామిడికాయ పప్పు. అసలు తినేకల్ది తినాలనిపిస్తుందండి. నచ్చింది కదా? నచ్చితే మీరు చేసుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకుంటే షేర్ చేయండి. బాయ్ అండి.